ఓకే. సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పెద్దలు రమణన్న గారికి, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యువకులు నాయకులు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా మరి ఈ యొక్క మహానాడుకు హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో రైతులు నానా అవస్థలు పడతా ఉన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యం చెందడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 2762 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి పరామర్శించకుండా రైతాంగానికి మనోధైర్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కావడం జరిగింది. సమైక్య రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లా నాగారం గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఉటిన రైతు దగ్గరికి వచ్చి రైతును ఆదుకొని రైతుకు మనోధైర్యం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు రైతులకు ఏదైతే మాకు పండించిన పంటల గిట్టుబాటు ధర కావాలని స్వచ్ఛందంగా ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రైతులకు బేడీలేసి ఈరోజు జైలుకు పంపిస్తూ గ్రెయిన్ మార్కెట్లలో 144 సెక్షన్ విధించి పోలీసులను పెట్టి మరి అదేవిధంగా తుపాకీ మెడపై పెట్టి అరెస్టులు చేయించి రైతుల మీద ఉక్కుపాదం మోపేటువంటి రైతుల రక్తం దాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాక్షస ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 2700 మంది 60 మంది చనిపోతే కేవలం 6 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి 300 మందికే ఇచ్చి మిగతా 2400 మందికి ఇవ్వకుండా చేతులు దులుపుకునేటువంటి యొక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనే సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం. 144 సెక్షన్ విధించి రైతులు మా యొక్క పంటలకు గిట్టుబాటు ధర కావాలని కోరితే రైతులను ఏ రాష్ట్రం కూడా లేదనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మిర్చి రైతులకు కానీ పసుపు రైతులకు కానీ కందు రైతులకు కానీ అదనంగా బోనస్ 1500 రూపాయలు ఇచ్చి 350 కోట్ల ప్రభుత్వ నిధిని కేటాయించి ఇక్కడ చేస్తే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మీద ఉక్కుపాదం మోపి నేను చెయ్యను అని చెప్పి మరి యొక్క రాక్షస ప్రభుత్వం లెక్క వ్యవహరిస్తా ఉన్నాడు. ఈ రోజు మిర్చి ధర క్వింటాలకు ప్రతి మార్కెట్లో 700 రూపాయల క్వింటాలకే కొనుగోలు చేస్తా ఉన్నారు. బస్తాల ధర కానీ అదేవిధంగా తొక్కటానికి హమాలీ ధర కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ రాదని చెప్పి ఈ రోజు చేన్లలోనే మిర్చి వదిలిపెట్టి ఒక వర్ణాతీతంగా ఉన్నది తెలుగుదేశం పార్టీ బృందం. గ్రెయిన్ మార్కెట్ కు మేము 12 సార్లు పోయినాం, ధర్నాలు చేశాం, అదేవిధంగా దీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క సన్నధాన్యానికి ఐకేపీ ద్వారా కొనుగోలు చేయాలని అదేవిధంగా ఎంత చెప్పినా ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ యొక్క ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా ఒక హిట్లర్ను మరిపించే విధంగా ఒక అహంకార పూరితంగా రైతులను పట్టించుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీరామ్ సాగర్ కింద వేసుకున్నటువంటి DBM 38 కానీ కెనాల్ కింద వేసుకున్నటువంటి మరి రైతుల పొలాలు ఎండిపోయినా కూడా మరి పట్టించుకునేటువంటి సందర్భం లేదు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. మా యొక్క టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతు సమితి అని చెప్పుకోవడం ఇది సిగ్గుసేటైనటువంటి విషయమని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేంద్రం నుంచి 790 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ వస్తే రైతులకు ఇవ్వకుండా మరి అదేవిధంగా డైవర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఫిట్మెంట్ 33% ఇచ్చారు. మరి ఉద్యోగులకు ఇస్తే మేము తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. అక్కడ కూడా తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఆడ 33 ఇస్తే నేను 34 ఫిట్మెంట్ ఇస్తా అని చెప్పి ఉద్యోగులకు మరి ప్రకటన చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రము మరి యొక్క రైతులు పండించినటువంటి పంటలకు నష్టపోతున్నారని చెప్పి అదనంగా బోనస్ 1500 రూపాయలు ఇస్తే నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావో జవాబు చెప్పవలసినటువంటి అవసరం కేసీఆర్ కుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.
సోదరులారా ఒకటే ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారం లేకున్నా 13 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఒక సైనికునిలాగా ఉద్యమిస్తూ తెలంగాణ రాష్ట్రం కొరకు గాని, అదేవిధంగా మరి కాంగ్రెస్ చేసేటువంటి అవినీతి అక్రమాల మీద గాని, అదేవిధంగా ఇప్పుడు చేసేటువంటి టీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చేసేటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేస్తా ఉన్నది. మాలాంటి నాయకులను కేసులు పెట్టినా, జైళ్లకు తోలిన, రైతాంగం పక్షాన, నిరుద్యోగ యువకుల పక్షాన, ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఉద్యమాలను, పోరాటాలను ఉధృతం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో రైతులకు క్షమాపణ చెప్పేటువంటి రోజులు వస్తాయి. తెలుగుదేశం పార్టీ పూర్వవైభవాన్ని తీసుకొస్తాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మీద ఒక చూపు గట్టిగా చూడవలసినటువంటి అవసరం ఉన్నది. మాలాంటి కార్యకర్తలం మీరు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకున్నా తెలుగుదేశం జెండా పట్టుకొని ముందుకు సాగుతున్నాం. 13 సంవత్సరాల నుంచి కార్యకర్తలు మరి అదేవిధంగా అల్పెరగని పోరాటం చేస్తున్నాం. మీ కార్యకర్తల కాళ్ళు గడిగి మా నెత్తి మీద పోసుకున్న తక్కువేని సందర్భంగా గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల గురించి కానీ, నాయకుల గురించి కానీ మరి ఒక దృష్టి పెట్టి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులు నానా అవస్థ పడతా ఉన్నారు. కల్లాల మీద రాత్రి వర్షం పడ్డది. అదేవిధంగా పిడుగులు పడి కూడా ఒక రైతు చనిపోయాడు. రైతులకు మనోధైర్యం ఇవ్వలేని సర్కార్ గురించి తెలుగుదేశం పార్టీ మీ నాయకత్వంలో అలుపెరగని పోరాటం, ఉద్యమాలు చేసి ముందుకు సాగుతామని తెలియజేస్తూ రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.